హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరొక వంటకంతో ముందుకు వచ్చేసాను. అందులో బ్రెడ్తో బ్రెడ్ జాము, బ్రెడ్ ఆమ్లెట్, బ్రెడ్ పకోడీ చేశారు. ఈరోజు నేను సరికొత్తగా బ్రెడ్తో గారెలు చేయబోతున్నాను. చూసేద్దామా? వచ్చేయండి. ముందుగా బ్రెడ్ తీసుకొని దాని ఎడ్జ్లన్నీ చుట్టూ కట్ చేసారనమాట. చేసిన తర్వాత ఈ పీసుల్ని ఇంకా చిన్న చిన్న ముక్కలుగా ఇలా చిన్న చిన్న స్లైసెస్గా ఇలా చింపేసుకోవాలి అన్నమాట. ఇలా కట్ చేసిన తర్వాత ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా చింపేసుకోవాలి. చిన్న చిన్న స్లైసులుగా చేసిన తర్వాత ఇలాగ మొత్తం అన్ని చిన్న చిన్న ఇలా చింపేసుకొని ఇలా కొంచెం ఇలా గారెలు కదా కొంచెం బాగా పిండిలా అయిపోదన్నమాట. ఇప్పుడు వేరే బౌల్ తీసుకొని తగినంత శనగపిండి, మనకి బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదా దానికి తగినంత శనగపిండి, ఇదైతే సరిపోద్ది అనుకుంటున్నాను. నెక్స్ట్ కొంచెం పసుపు, తగినంత కొంచెం పసుపు, సరిపడా సాల్ట్, ఇదేమో కారం, స్పూన్ కంటే కొంచెం, పిల్లల కోసం కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. గారెకి తగ్గ మెస్సింగ్ వచ్చేంత వరకు వాటర్. ఇలా కలిపి ఉంచుకున్న మిశ్రమంలోకి ఇందాక చిరిపేసి పక్కన పెట్టుకున్న కదా బ్రెడ్ని కలిపి మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలాగ బ్రెడ్ ఈ పిండి కలుపుకొని 5 minutes పక్కన పెట్టుకోవాలి. ఈలోపు బాండి పెట్టుకొని నూనె మరిగించుకుంటాం. ఇప్పుడు నూనె బాయిల్ అయిన తర్వాత మా గారెలు ఎలా వేసుకుంటామో అలా వేసుకోవడమే. గారెలు ఎర్రగా కాలిపోయి ఈ కలర్ వచ్చాయి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి. తీసుకోవడమే, ఇంకా అయిపోయినట్టే. బ్రెడ్ ఎక్కువసేపు ఉండక్కర్లేదు కదా, ఈజీగానే కుక్ అయిపోద్ది. ఫైనల్గా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుంది. ఆ పక్కన జామ్ ఏదైనా ఉంటే ఇంకా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి.